స్టార్ట్. విద్యా వైద్యం అనేది సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో రేపు కుమార్ నారాయణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నాం. ప్రధానంగా ప్రతి ఎన్నికల ముందు ఈ పాలకవర్గ పార్టీలు విద్యా వైద్యం వీటిని మెరుగుపరుస్తామని చెప్పి అనేక సార్లు హామీలు ఇచ్చారు. కానీ హామీలను అమలు చేయడంలో ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ గొంతెత్తకపోతే, వాళ్ళని ప్రశ్నించకపోతే విద్యా వ్యవస్థ మొత్తము ఇవాళ నశించేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కార్పొరేట్ విద్యను వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అట్లాగే వైద్య రంగంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఇవాళ అనేకమైనటువంటి సౌకర్యాలు లేవు, డాక్టర్లు లేరు. కనుక దాని వ్యవస్థను మేము ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల కంటే మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా మేము చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాలు హామీ ఇచ్చి ఇవాళ అమలు చేయకుండా ఇవాళ పేద మధ్యతరగతి వాళ్ళు ఇవాళ వైద్యం చేయించుకోవాలనుకుంటే అనేకమైనటువంటి ఆస్తులు నమ్ముకునేటటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇవన్నిటి మీద ఉద్యమించడానికి రేపు జరగబోయేటటువంటి రౌండ్ టేబుల్ విజయవంతం చేయాలని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వీటిని మనం విద్యని సాధించుకునేటటువంటి దశగా అందరూ అడుగులేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. పేదవాడు చదువుకోకుంటే మంచిది, వాడికి వైద్యం అందకపోతేనే మంచిది. లేదు, ఒకవేళ ఎంతో కొంత భూములు జాగులున్నా అవి అమ్ముకోనైనా వాడు వైద్యం చేయించుకోవాలి తప్ప మేము ప్రభుత్వ పరంగా విద్యను కానీ లేదు వైద్యాన్ని కానీ మెరుగుపరిచే పద్ధతుల్లో చర్యలు తీసుకోమనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఒక దిక్కు అన్నీ చేస్తామని చెప్తారు, ఇంకో దిక్కేమో చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ విద్యా వైద్యాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం మీద అందరూ కూడా ఉద్యమించి అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుందామనే ఆలోచనతోని సిపిఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ మరియు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు అంటే 10 తారీఖు నాడు 11 గంటలకు ఆర్మూర్ పట్టణంలో గల కుమార్ నారాయణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవీంద్రనాథ్ సూరి గారు వస్తున్నారు. అదేవిధంగా మేధావులు, అదేవిధంగా ప్రజల గురించి ఆలోచించేటటువంటి ప్రజాస్వామికవాదులు రేపు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి మనం అందరం కూడా ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనే కార్యాచరణకు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను.